కారున్న ప్రతి ఒక్కరికి కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అదేంటంటే మన కారు మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎక్కడ? దాని డాష్బోర్డ్ మీదున్న లైట్ల ద్వారా. ఆ సిగ్నల్స్ని అర్థం చేసుకోవడం మన సేఫ్టీకి చాలా చాలా ముఖ్యం. పదండి, ఆ వివరాలు ఏంటో చూసేద్దాం. డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా డాష్బోర్డ్ మీద ఈ గుర్తులు వెలిగితే చాలామందికి కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది కదా. అరే, దీని అర్థమేంటబ్బా అని కంగారు పడటం చాలా కామన్. కానీ అస్సలు టెన్షన్ పడకండి, ఎందుకంటే ఈరోజు మనం ఈ సిగ్నల్స్ భాష ఏంటో డీకోడ్ చేయబోతున్నాం. సరే, మరి మన కారు మనకి పంపే కొన్ని ముఖ్యమైన సిగ్నల్స్ని ఒకటొకటిగా చూద్దాం. ఏ లైట్ వెలుగుతే ఏం చేయాలో సింపుల్గా తెలుసుకుందాం. మొట్టమొదటిది ఈ అల్లాదీన్ దీపం గుర్తు. చూడటానికి అచ్చం అలాగే ఉంటుంది కదా. ఇది చాలా తరచుగా కనిపించే ఒక ఇంపార్టెంట్ వార్నింగ్. ఒకవేళ ఈ అల్లాదీన్ దీపం వెలిగిందనుకోండి, దాని అర్థం ఇంజిన్ ఆయిల్ లెవెల్ గానీ ప్రెషర్ గానీ తక్కువగా ఉంది అని. ఇది చాలా సీరియస్ విషయం, వెంటనే చెక్ చేయించాలి. ఎందుకంటే ఇంజిన్ హెల్త్కి ఇది చాలా కీలకం. తర్వాత ఈ స్టీరింగ్ వీల్ లైట్. ముఖ్యంగా ఇప్పటి మోడర్న్ కార్లలో ఇది చాలా కీలకమైన సిగ్నల్. ఈ స్టీరింగ్ వీల్ లైట్ గనక వెలుగుతూ ఉందంటే దాని అర్థం పవర్ స్టీరింగ్ సిస్టంలో ఏదో ఫాల్ట్ ఉంది అని. దీనివల్ల ఏమవుతుందంటే స్టీరింగ్ తిప్పడం చాలా కష్టంగా అయిపోతుంది. సో వెంటనే మెకానిక్ని కలవడం బెస్ట్. సరే, ఇక ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ లైట్. ఇది మన సేఫ్టీకి సంబంధించిన ఒక మేజర్ వార్నింగ్ సిగ్నల్ అన్నమాట. ఒకవేళ ఈ లైట్ వెలిగితే బ్రేక్ ఫ్లూయిడ్ చెక్ చేసుకోవాలి అని అర్థం. బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే బ్రేక్ ఫ్లూయిడ్ చాలా అవసరం. ఒకవేళ ఫ్లూయిడ్ తక్కువగా ఉందంటే ఎక్కడైనా లీక్స్ ఉన్నాయేమో కూడా చెక్ చేయించడం మంచిది. నెక్స్ట్ సింబల్. ఇది టైర్లకి సంబంధించింది. మన జర్నీ సేఫ్గా స్మూత్గా ఉండాలంటే ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ లైటు వెలిగిందంటే టైర్లల్లో గాలి ప్రెజర్ చెక్ చేసుకోవాలి అని. టైర్ ప్రెజర్ కరెక్ట్గా ఉంటేనే మైలేజ్ బాగుంటుంది, డ్రైవింగ్ కూడా సేఫ్గా ఉంటుంది. ఇక చాలామంది డ్రైవర్లు భయపడే లైట్ ఇది. అదే హెలికాప్టర్ లైట్. సరదాగా అలా అంటారు. యాక్చువల్గా ఇది చెక్ ఇంజిన్ లైట్. ఇంజిన్ షేప్లో ఉంటుంది కదా. ఈ లైట్ వెలిగిందంటే ఇంజిన్లో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. అది చిన్న సమస్య అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. ఏదైనా సరే వెంటనే మెకానిక్కి చూపించడం చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు ఈ థర్మోమీటర్ గుర్తు చూద్దాం. ఇది కారు ఇంజిన్ టెంపరేచర్ గురించి మనల్ని హెచ్చరిస్తోంది. ఈ లైట్ వెలిగితే ఇంజిన్ డేంజరస్గా హీట్ ఎక్కుతోంది అని అర్థం. అప్పుడు ఏం చెయ్యాలంటే వెంటనే కార్ని ఒక సేఫ్ ప్లేస్లో ఆపేసి ఇంజిన్ చల్లారేదాకా వెయిట్ చేయాలి. ఆ తరువాత కూలెంట్ లెవెల్ చెక్ చేసుకోవాలి. ఇక మన లిస్ట్లో లాస్ట్ వన్ ఈ డాటెడ్ సర్కిల్ లైట్. ఇది కూడా బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిందే. ఈ చుక్కల సర్కిల్ లైట్ వెలుగుతూ ఉంటే కారు బ్రేక్